హలో గాయ్స్, దిస్ ఇస్ విజయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ ఫర్ మై ఛానల్. ఫ్రెండ్స్, పార్ట్ 2 వీడియో ఇది. అంటే పార్ట్ 1 చూడలేని వాళ్ళు పార్ట్ 2 ఆపేసి డైరెక్ట్గా ఫస్ట్ పార్ట్ 1 చూసిన తర్వాత మాత్రం ఇది చూడండి, లేదంటే ఈ ప్రాసెస్ అనేది అర్థం కాదు పార్ట్ 2 వీడియో. సో నేను నిన్న ఆల్రెడీ వాటర్ ఫ్లో అనేది చెప్పాను, కానీ ఫ్లో నేను జస్ట్ ప్రాసెస్ అంటే ఒక్కొక్క ఎక్విప్మెంట్ ఏ విధంగా వర్క్ అవుతుంది మాత్రమే చెప్పాను. సో మనకి వాటర్ ఫోర్స్ అనేది ఎంత వేగంలో వెళ్తుంది అనేది మనకి ఇక్కడ తెలియట్లేదు. సో అంటే ఫ్లో మీటర్ అనేది కొన్ని కొన్ని చోట్ల అరేంజ్మెంట్ చేస్తాము. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కండక్టివిటీ, అంటే వాటర్లో ఉండే కండక్టివిటీ కూడా మనం బేస్ చేసుకొని, అంటే వాటర్ మనం ఆల్రెడీ అయాన్స్ని వీటిని రిమూవ్ చేస్తున్నాం, అంటే కండక్టివిటీ అనేది ఎంతో కొంత తగ్గుతుంది. మరి అప్పుడు సెన్సర్స్ పెట్టాలి కదా, కండక్టివిటీ సెన్సర్స్ అసలు ఎంత ఉంది మన వాటర్లో యొక్క కండక్టివిటీ, అలాగే మన వాటర్ ఎంత ఫ్లో మూమెంట్లో వెళ్తుంది, ఇవన్నీ తెలుసుకోవడానికి మనకి కొన్ని ఫ్లో మీటర్స్ అలాగే కండక్టివిటీ సెన్సార్స్ అనేవి అరేంజ్మెంట్ చేస్తాం. ఇవి కూడా ఒకసారి చూద్దాం. అంటే ఇది ఫ్లో మీటర్ అనమాట. ఈ ఫ్లో మీటర్ అనేది మనకి ఏ విధంగా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు మనకి ఇన్లెట్ అంటే వాటర్ అనేది ఈ ఇన్లెట్ నుంచి బయట అవుట్లెట్కి పోవడానికి మనకి పైన మీరు ఇక్కడ చూస్తున్నారు కదా. సో వాటర్ అనేది మనకి ఈ విధంగా ఫ్లోట్ అయ్యి సర్క్యులేట్ అయ్యిద్ది అనమాట లోపల రింగ్ అనేది. అంటే ఈ రింగ్ అనేది జస్ట్ ఇలా వన్ టైం రొటేట్ అయితే ఈ పైన ఇది ఉంది చూసారా, స్టెయిన్లెస్ స్టీల్ది, అది దానికి పైన ఒకదానికి అటాచ్ అయ్యి ఉంటుంది. దాన్ని బట్టి మనకి రీడింగ్ అనేది మనకి చూపిస్తుంది. అది కూడా ఇప్పుడు మనకి చూపిస్తారు ఆయన. సో ఈ విధంగా చూసారుగా రొటేట్ అవుతుంది ఆ ప్లాస్టిక్ వైట్ కలర్లోది. ఈ ఎస్ఎస్ అనేది దాంతో కలిసి రిలేట్ అయితే మనకి ఫ్లో అనేది చూపిస్తుంది. దాని యొక్క స్పీడ్ అనేది బేస్ చేసుకొని మనకి ఇక్కడ రీడింగ్ కూడా చూపిస్తుంది. ఓకే, వాటర్ అనేది ఎంత ఫ్లో మూమెంట్లో వెళ్తుందని చెప్పేసి ఈ విధంగా. అలాగే ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది మనం ఎక్కడైనా అటాచ్ చేసుకోవచ్చు. అంటే మన వాటర్ యొక్క ఫ్లో మూమెంట్ అయితే ఎంత స్పీడ్లో వెళ్తుందో ఎక్కడ ఏ పాయింట్లో తెలుసుకోవాలో మనం ఆ పాయింట్లో అనేది అటాచ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి కండక్టివిటీ ఆఫ్ వాటర్, అంటే వాటర్లో యొక్క కండక్టివిటీ అనేది మనం తెలుసుకుంటున్నాం ఇప్పుడు. ఎందుకంటే మనం ఆల్రెడీ ఏది ఆర్ఓ మెంబర్స్ నుంచి ఇలాగే వాటర్లో నుంచి అయాన్స్ని రిమూవ్ చేస్తున్నాం. అసలు వాటర్లో ఏమేమి అయాన్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే, ది మోస్ట్ అబండెంట్ డిజాల్వ్డ్ కన్స్టిట్యూయెంట్స్ మెజర్డ్ ఆర్ ద మేజర్ అయాన్స్ సచ్ యాజ్ బోత్ పాజిటివ్లీ చార్జెడ్ అండ్ నెగిటివ్లీ చార్జెడ్. అంటే మనకి వాటర్లో వచ్చేసరికి పాజిటివ్ చార్జ్తో కలిగి ఉండే అయాన్స్ ఉంటాయి, అలాగే నెగిటివ్ చార్జ్తో కలిగి ఉన్న అయాన్స్ అనేవి ఉంటాయి. సో బికాస్ ఆఫ్ ద రిక్వైర్మెంట్స్ ఆఫ్ ఎలక్ట్రో న్యూట్రాలిటీ, క్యాటయాన్స్ అండ్ యానయాన్స్ ఆర్ ప్రెసెంట్ అట్ ఈక్వల్ కాన్సన్ట్రేషన్స్ ఇన్ వాటర్. అంటే మనకి వాటర్లో క్యాటయాన్స్ యానయాన్స్ మనకి ఈక్వలిబ్రియం, అంటే రెండు ఒకే స్థితిలో కలిగి ఉండే విధంగానే ఉంటాయి. ఇప్పుడు క్యాటయాన్స్ ఎన్ని ఉంటాయి, యానయాన్స్ అన్నీ ఉంటాయి, అంటే ఈక్వలిబ్రియం అనేది మెయింటైన్ చేస్తున్నారు. అండ్ కంప్రైజ్ మోస్ట్ ఆఫ్ ది డిజాల్వ్డ్ సాలిడ్స్ ఇన్ గ్రౌండ్ వాటర్. అంటే గ్రౌండ్ వాటర్లో నుంచి వచ్చే వాటర్ మనకి లభిస్తుంది కదా, అందులో అనేవి చాలా రకాల డిజాల్వ్డ్ సాలిడ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ద మోస్ట్ అబండెంట్ క్యాటయాన్స్ ప్రెసెంట్ ఇన్ వాటర్ ఆర్, అంటే ఇక్కడ చాలా రకాల క్యాటయాన్స్ ఉన్నాయి, అంటే ఇంకా ఉంటాయి, జస్ట్ మనకి మేజర్గా చూపిస్తున్నారు. కాల్షియము, మెగ్నీషియము, సోడియము, పొటాషియము ఇవన్నీ. అలాగే యానయాన్స్ వచ్చేసరికి బైకార్బోనేటు, క్లోరైడ్ అండ్ సల్ఫైడ్ ఇలాంటివి అన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైంది కదా, అంటే వాటర్లో ఒక పాజిటివ్ ఛార్జ్ ఉండేది, అలాగే ఒక నెగిటివ్ ఛార్జ్ ఉండే అయాన్స్, ఈ రెండు కలిస్తేనే మనకి కండక్టివిటీ అనేది ఏర్పడుతుంది. సో ఇప్పుడు ఈ అన్నిటిని మనము తగ్గిస్తున్నాము త్రూ ఆర్ఓ మెంబ్రేన్స్ ద్వారా, అలాగే ఈడిఐ అంటే ఎలక్ట్రాన్ డీఅయనైజేషన్ ద్వారాను. వీటన్నిటితో మ్యాక్సిమం టోటల్గా రిమూవ్ చేస్తున్నాము టీడీఎస్ అనేది. అంటే టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్డ్ సాలిడ్స్ అనేవి మనం మ్యాక్సిమం రిమూవ్ చేస్తున్నాం. అంటే అప్పుడు కండక్టివిటీ ఎంత ఉందో తెలుసుకోవాలనుకుంటే మనకి ఈ విధంగా తెలుసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మనకి ఒక ఎగ్జాంపుల్గా ఇది, అంటే ఒక గ్లాసులో అనేది వాటర్ తీసుకున్నాం. సో ఇప్పుడు మనకి ఈ వాటర్లో వచ్చేసరికి మనకి యానయాన్స్ కానీ క్యాటయాన్స్ కానీ మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఇవన్నీ చాలా ఉన్నాయి అన్నమాట. అంటే ఇప్పుడు దీన్ని ఇంకా మనం ఫిల్టరేషన్ అనేది చేయలేదు. అంటే ఇప్పుడు మనకి గ్రౌండ్ వాటర్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు మనకి గ్రౌండ్ వాటర్లో ఉండే కండక్టివిటీ అనేది ఎంత అనేది ఒకసారి తెలుసుకుందాం. మనం ఈ సెన్సార్స్ని బట్టి అదే చూద్దాం ఒకసారి ఎంత ఉందనేది. ఇప్పుడు మన యొక్క గ్రౌండ్ వాటర్లో ఉండే కండక్టివిటీ వచ్చేసరికి చాలా ఉంది, అంటే 212.5, అంటే ఇలా వేరీ అవుతుంది. 213 వరకు వచ్చిందనమాట. అదే మనం ఇప్పుడు డీఅయనైజేషన్ వాటర్ తీసుకున్నట్టయితే దీని యొక్క కండక్టివిటీ అనేది 1.8
అంటే ఇంకో 1.8 ఈ విధంగా వేరీ అవుతుంది. అంటే చూసారు కదా, మోర్ దెన్ 10 టైమ్స్, అంటే మోర్ దెన్ 10 టైమ్స్ అనేది అయాన్స్ని రిమూవ్ చేసి మనకి ప్యూరిఫైడ్ వాటర్గా మనకి లభిస్తుంది. అంటే దాని యొక్క కండక్టివిటీ కూడా చూసారు కదా, చాలా చాలా తగ్గిపోయింది అన్నమాట. ఇది మనం వాటర్ అనేది తాగొచ్చా తాగకూడదు అంటే యాక్చువల్గా అయితే తాగకూడదు. ఎందుకంటే ఇందులో మినరల్స్ అనేవి ఉండవు, సాలిడ్స్ అనేవి ఉండవు, ఏమి ఉండవు. ఇప్పుడు మరి ఈ వాటర్ అనేది జస్ట్ అంటే ట్యాబ్లెట్లు ప్రిపేర్ చేయడానికి, అంటే దాని యొక్క కంటామినేషన్ జరగకూడదు కదా మరి. అంటే మైక్రోబియల్ ఛాన్సెస్ ఉండకూడదు, ఏం ఉండకూడదు, వైరస్ ఉండకూడదు ఈ వాటర్, టోటల్ ప్యూరిఫైడ్ వాటర్. సో అందుకని ఇప్పుడు మనకి ఈ వాటర్లో కండక్టివిటీ పెంచాలంటే వీటి సాల్ట్ కలిపాడు. అంటే సాల్ట్లో మనకి ఏమేమి ఉన్నాయి, సోడియం ఉంది, NaCl, అంటే సోడియము క్లోరైడ్, ఈ రెండు. మరి ఈ రెండు Na+Cl- కదా, ఒక పాజిటివ్ ఛార్జ్ నెగిటివ్ ఛార్జ్, అంటే కండక్టివిటీ పెరిగింది. ఇందాకెంత 1.8లో వేరీ అయింది, ఇప్పుడు 19.42, 47, 19.54 ఇలా వేరీ అవుతుంది. అంటే కండక్టివిటీ అనేది పెరిగింది. మరి ఇక్కడ మీకు సాల్ట్స్ అనేవి యాడ్ చేసాం కదా, అంటే నువ్వు అయాన్స్ అనేవి నువ్వు చార్జ్ చేసావు ఇందులో, అప్పుడు మరి కండక్టివిటీ అనేది ఈజీగా పెరిగే ఛాన్సెస్ అనేది ఉంది. సో మీకు ఈజీగానే అర్థమైంది కదా ఇప్పుడు కండక్టివిటీ అంటే ఏంటి, అలాగే ఫ్లో మీటర్ అనేది మనకి ఏ విధంగా వర్క్ అవుతుంది. ఈ విధంగా మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. యూవీ డిస్ఇన్ఫెక్టెడ్ లైట్ ద్వారా మనకి వైరస్ అనేది కిల్ అవుతుంది. అంటే మనకి ఇప్పుడు వాటర్ అనేది ఈడిఐ నుంచి యూవీ మీద నుంచి మనకి వాటర్ అనేది వస్తుంది. ఈ వచ్చిన వాటర్ అనేది మనం మదర్ డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్లో కలెక్ట్ చేసుకుంటాం. ఈ మదర్ డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్ నుంచి మళ్ళీ మనకి బ్లాక్ డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్స్ అనేవి కూడా ఉంటాయి. ఇది ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది కూడా మనం ఇప్పుడు చూద్దాం డీటెయిల్గా. హాయ్ గైస్, నేను ఆల్రెడీ చెప్పాను కదా, యూవీ లైట్ నుంచి పాస్ అవుతున్న వాటర్ అనేది మనకి ఇప్పుడు మదర్ డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్లోకి వస్తుంది. ఈ మదర్ డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్ నుంచి మళ్ళీ బ్లాక్ డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్లో కూడా డిస్ట్రిబ్యూషన్ అవుతాయి. ఇప్పుడు మనకి ఒక ప్లాంట్లో వచ్చేసరికి మనకి ప్రొడక్షన్ బ్లాకులు ఒకటే ఉండవు, చాలా రకాల బ్లాక్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రొడక్షన్ బ్లాక్, QC, QA, ఇంకా SRS, ఇలాంటి చాలా బ్లాక్లు ఉంటాయి కదా. ప్రొడక్షన్ బ్లాకులు మినిమం చాలా ఉంటాయి, ఒక 10, 7 ఇలాంటి. కానీ నేను ఎగ్జాంపుల్గా ఒక ప్రొడక్షన్ బ్లాక్ తీసుకొని మీకు ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఇంతే, ఇదే నిజం అని కాదు. సో ఓకేనా, ఇప్పుడు మదర్ డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్ నుంచి బ్లాక్ డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్కి వాటర్ని సప్లై అవుతుంది. దేని ద్వారా సప్లై అవుతుందంటే త్రూ యూవీ లైట్ ద్వారానే. అంటే మదర్ డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్లో కూడా మేబీ సమ్ మైక్రోబియల్ ఛాన్సెస్ అనేవి ఉన్నాయో లేదో, అంటే అక్కడ ఏమైనా ఉన్న వైరస్ ఏమైనా ఉన్నాయి అనుకో, మైక్రోబియా, ఇవి యూవీ లైట్ ద్వారా కిల్ అయిపోయి బ్లాక్ డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్కి ప్యూరిఫైడ్ వాటర్ అనేది సప్లై అవుతుంది. ఈ బ్లాక్ డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్ కూడా మనకి యూవీ లైట్ అనేది అరేంజ్మెంట్ చేశారు. అంటే ఇక్కడ ఏమైనా ఉంటే ఇక్కడ కూడా మనకి ఆల్రెడీ కిల్ అయిపోయి లూప్ ద్వారా పాస్ అయ్యి మనకి, అంటే ఇవి సెక్షన్స్ అనమాట. మనకి ఇప్పుడు ప్రొడక్షన్ బ్లాక్లో మీరు ఇవి చూసినట్టే ఉన్నారు. అంటే నేను 3 పెట్టాను సెక్షన్స్ అనేవి. ప్రొడక్షన్ బ్లాక్లో చాలా ఉంటాయి, కానీ నేను ఎగ్జాంపుల్గా తీసుకోవడానికి చెప్పి అలాగా చెప్పి, అంటే ఈచ్ సెక్షన్లో మనకి ఒక్కొక్క లూప్, ఒక్కొక్క శాంప్లింగ్ పాయింట్ అనేది పెడతారు. అంటే దీనికైతే షెడ్యూల్స్ అనేవి ఉంటాయి మనకి. ఏది ఈ సెక్షన్స్లో వైజ్గా చూసుకుంటే దానికి షెడ్యూల్స్ ప్రకారంగా వాళ్ళు ప్రిపేర్ చేస్తారు. దీని నుంచి మళ్ళీ సేమ్ రిటర్న్ వచ్చేసి మళ్ళీ మనకి బ్లాక్ డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్లోనే వాటర్ వచ్చి పడిపోతుంది అనమాట. పైన చూసారు కదా, ఇప్పుడు ప్రతి ఒక్క ట్యాంక్ అనేది వెంట్ అనేది పెట్టారు. సపోజ్ ఇప్పుడు మనకి ఒక ట్యాంక్లో వాటర్ అనేది ఫిల్ అయ్యింది. వాటర్ అనేది అంటే ఎంతో లేదు, యాక్చువల్గా బ్లాక్ డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్లో ఇప్పుడు ఎంటీగా ఉందనుకుందాం, ఏది మామూలుగా వాటర్ ఏం లేకుండా. ఇప్పుడు నువ్వు వాటర్తో ఫిల్ చేసావు బ్లాక్ డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్ని. మరి ఆల్రెడీ లోపల ఉండే, అంటే ఈ ట్యాంక్లో ఎయిర్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. ఈ ఎయిర్ అనేది బయటికి పోవాలంటే నువ్వు వాటర్ అనేది ఛార్జ్ చేస్తున్నావు కదా. మరి వాటర్ ఛార్జ్ చేస్తున్నప్పుడు ఎయిర్ అనేది బయటికి పోవాలంటే త్రూ వెంట్ ద్వారానే పోతుంది. అది అక్కడ ఒక మైక్రాన్ ఫిల్టర్ అనేది పెట్టారు. మైక్రాన్ ఫిల్టర్ మనం ఎందుకు పెట్టామంటే, మరి ఇప్పుడు డైరెక్ట్గా అట్మాస్ఫియర్లో ఎయిర్ అనేది ట్యాంక్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అందుకనే మనకి అక్కడ ఒక ఫిల్టర్ అనేది పెట్టారనమాట. సో దాని ద్వారానే ఎయిర్ అనేది పాస్ అవడం ఇలాంటి, లేదంటే దాని ద్వారానే ఎయిర్ అనేది ఇన్ అవ్వడం జరుగుతుంది ఆ వెంట్ ద్వారానే. అలాగే ఇప్పుడు మనం శాంప్లింగ్ పాయింట్ను కండక్టివిటీ పాయింట్, ఈ రెండు ఎక్కడున్నాయో ఒకసారి మీరు అబ్జర్వ్ చేశారంటే రిటర్న్ వచ్చే లైన్ దగ్గర మాత్రమే ఉన్నాయి. ఆ లూప్ మొత్తం మీద రిటర్న్ వచ్చే దగ్గర మాత్రమే ఉన్నాయి. ఎందుకు అక్కడే పెట్టారంటే, ఇప్పుడు మనం కండక్టివిటీని చెక్ చేయాలనుకుంటే మొత్తం చెక్ చేయక్కర్లా స్టార్టింగ్లో నుంచి. ఏంటంటే ఇనీషియల్ చెక్ చేసామనుకో, ఏమో మళ్ళీ రిటర్న్ వచ్చే దగ్గర కండక్టివిటీ ఒకలాగా ఉండొచ్చు. ఎందుకంటే వాటర్ అనేది
ప్రతి ఒక్క దాంతో అటాచ్ అవుతూ వస్తుంది. అంటే ప్రతి ఒక్క ఎస్ఎస్ లైన్‌తోనూ టచ్ అవుతూ వస్తుంది. అంటే టచ్ అవుతూ వస్తున్నప్పుడు సపోజ్ ఇప్పుడు వాటర్ ఆగిపోయినాయి అనుకుందాం. వాటర్ ఆగిపోయినాయి అనుకుందాం అంటే అక్కడ మైక్రోబియల్ ఛాన్సెస్ అనేవి ఎంతో కొంత పెరిగినాయి. ఇప్పుడు సపోజ్ ఒక 4 గంటలు వాటర్ ఆగిపోయినాయి. వాటర్ లేకుండా. ఆగిపోయినాయి అంటే మైక్రోబియల్ ఛాన్సెస్ పెరిగినాయి. పెరిగినాయి అంటే అప్పుడు కండక్టివిటీ అనేది పెరగొచ్చు. లేదంటే శాంప్లింగ్ పాయింట్ దగ్గర చెక్ చేసుకున్నప్పుడు మైక్రోబియల్ ఛాన్సెస్ అనేవి పెరగొచ్చు. అందుకనే ఇనీషియల్ కంటే రిటర్న్ దగ్గర పెట్టామనుకో ఈజీగా అనేది మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వాటర్లో ఈజీగా ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు. కండక్టివిటీ అనేది నేను ఇందాక మీకు చెప్పాను ఏ విధంగా యూజ్ అవుతుందని. దాని యొక్క లిమిట్ కూడా మనకి ప్యూరిఫైడ్ వాటర్లో 1.3 అంటే బిలో 1.3లో మెయింటైన్ అయ్యే విధంగానే చూసుకోవాలి. అలాగే శాంప్లింగ్ పాయింట్ వచ్చేసరికి వాళ్ళు ఇంకా అసలు ఇంకా హ్యాండ్స్ అనేవి టచ్ అవ్వకూడదు. మెయిన్ శాంప్లింగ్ కలెక్ట్ చేసుకునేటప్పుడు హ్యాండ్స్ అనేవి టచ్ అవ్వకుండా వాళ్ళు జస్ట్ గ్లౌజెస్ వేసుకొని లేదంటే అంటే ఇప్పుడు బాటిల్ ఉంటుంది కదా, ఇప్పుడు మనకి శాంప్లింగ్ బాటిల్, ఆ శాంప్లింగ్ బాటిల్ ఇన్నర్ సైడ్ అనేవి టచ్ అవ్వకూడదు. మెయిన్ అవుటర్ సైడ్ మీరు టచ్ చేసుకొని మనం వాటర్ అనేది కలెక్ట్ చేసుకొని చాలా జాగ్రత్తగా కలెక్ట్ చేసుకోవాలి. దానికి సంబంధించిన వాళ్ళ ఎస్ఓపి రూల్స్ ప్రకారంగానే ఇవి ఉంటాయి. సో ఇది మొత్తం ఉంది కదా ఇక్కడ బ్లాక్ డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్ నుంచి మనకి ఇప్పుడు ఫారమా అదే ఇది ప్రొడక్షన్ బ్లాక్ ఈచ్ సెక్షన్ నుంచి పాస్ అయిపోయి ఆ లైన్ అనేది చూసారు కదా మీరు రొటేట్ అయ్యింది. అంటే ఇది మొత్తం ఒక లూప్ అన్నమాట. లూప్ అనేది మనకి ఎప్పుడు రన్ అవుతూనే ఉండాలి. 365 days కంటిన్యూస్గా రన్ అవుతూ ఉండాలి ఇయర్కి. ఎక్కడ అనేది ఆపకూడదు. ఆపామంటే నీకు మైక్రోబియల్ ఛాన్సెస్ అనేవి పెరిగినాయి అని అర్థం. అంటే నీ వాటర్లో ప్యూరిటీ అనేది లేదు. సింపుల్గా చెప్పాలంటే మనకి ట్యాబ్లెట్ ప్రిపేర్ చేయాలనుకున్నప్పుడు ఈ వాటర్ అనేది పోర్టబుల్ అది ఇప్పుడు ప్యూరిఫైడ్ వాటర్ అనేది ఫార్మాల్లోనూ యూజ్ చేస్తారు. అలాగే పోర్టబుల్ వాటర్ వచ్చేసరికి మనకి ప్రొడక్షన్ బ్లాక్లోనూ యూజ్ చేసుకోవచ్చు. అంటే పోర్టబుల్ వాటర్ అంటే ప్రాసెస్ వాటర్ అని అర్థం. సో అలాగే బ్లాక్ డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్స్ అనేవి నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా ఒకటి మాత్రమే మీకు డయాగ్రామ్ వేసి చూపించాను. కానీ బ్లాక్ డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్స్ అంటే మన ప్లాంట్లో ప్రొడక్షన్ బ్లాక్లు ఎన్ని ఉన్నాయో దాన్ని బట్టి బేస్ చేసుకొని మనకి బ్లాక్ డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్స్ అనేవి పెట్టుకుంటాం. అంటే దాని యొక్క కెపాసిటీని బేస్ చేసుకొని కూడా ఉంటుంది. ఇప్పుడు బ్లాక్ డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్లో వాటర్ అనేవి తగ్గుతున్నాయి. మరి ఇప్పుడు ప్రొడక్షన్ బ్లాక్లో సెక్షన్స్ ఉన్నాయి కదా, ఆ సెక్షన్స్లో అనేవి యూజ్ చేసుకుంటారు వాటర్. అంటే ఇప్పుడు ఫ్లోర్ క్లీనింగ్ చేయడానికి, బ్యాచ్ టు బ్యాచ్ క్లీనింగ్లు చేయడానికి, పీరియాడికల్ క్లీనింగ్ చేయడానికి ఈ మొత్తం వాటికి వాటర్ అనేది ప్యూరిఫైడ్ వాటర్ అనేది యూజ్ చేస్తారు అనుకుందాం. ఇప్పుడు బ్లాక్ డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్లో వాటర్ అనేవి తగ్గుతున్నాయి అన్నప్పుడు మదర్ డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్ నుంచి మనకి సప్లై అవుతుంది. సో ఈ విధంగా మనకి బ్లాక్ డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్లో వాటర్ ఒకవేళ తగ్గినట్టయితే మదర్ డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్ నుంచి దీనికి బ్యాలెన్స్ అవుతూ వస్తుంది అనమాట. సో అది ఇప్పుడు బ్లాక్ డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్ నుంచి సప్లైని రిటర్న్ ఈ లూప్ అనేది చూసారు కదా మనకి. ఈ లూప్ మొత్తం ఎవ్రీ 15 daysకి మనకి శానిటైజ్ చేస్తారు. శానిటైజేషన్ అంటే ఇప్పుడు హాట్ వాటర్తో శానిటైజ్ చేస్తారు. స్టీమ్ అప్లై చేసి 80 నుంచి 85 degrees సెంటిగ్రేడ్ వరకు రీచ్ అయ్యేంత వరకు 80 నుంచి 85 degrees రీచ్ అయిన తర్వాత మనకి 1 hour వరకు ఉంచుతారు అదే టెంపరేచర్లో. ఆ టెంపరేచర్లో మనకి మైక్రోబియల్ ఏమైనా ఉన్నా ఇంకా లోపల ఇంకా ఏమైనా ఛాన్సెస్ ఉన్నా కానీ ఈజీగా కిల్ అయిపోయి టోటల్గా క్లీన్ అయిపోతాయి ఆ లూప్ మొత్తం అనేది. అప్పుడు మనకి టెంపరేచర్ సెన్సార్స్ అనేవి రిటర్న్ దగ్గర పెడితే సరిపోతుంది కదా. ఇప్పుడు సప్లై దగ్గర టెంపరేచర్ పెట్టక్కర్లేదు. సేమ్ మనకి ఇప్పుడు శాంప్లింగ్ పాయింట్, కండక్టివిటీ పాయింట్ ఎలాగో టెంపరేచర్ సెన్సార్ కూడా అక్కడ ఒకటి ఉంటుంది అనమాట. అంటే టెంపరేచర్ కూడా మనం ఈజీగా ఫైండ్ అవుట్ అనేది అక్కడే చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ సప్లై దగ్గర పెట్టామనుకో అంటే సప్లై దగ్గర నుంచి ఒకలాగా ఉండొచ్చు టెంపరేచర్. అంటే లూప్ మొత్తం తిరుగుతుంది కదా, ఇప్పుడు రొటేట్ అయ్యి మళ్ళీ రిటర్న్ వస్తుంది బ్లాక్ డిస్ట్రిబ్యూషన్ ట్యాంక్కి. అన్నీ టచ్ అవుట్ వస్తుంది అన్నప్పుడు మరి అక్కడ వచ్చే టెంపరేచర్ అనేది ఒకలాగా ఉండొచ్చు. అందుకని రిటర్న్ దగ్గర టెంపరేచర్ పెట్టి అక్కడే 85 degrees 80 నుంచి 85 degrees ఈ మెయింటైన్లో అవుతుందా లేదా చూసుకున్న తర్వాత 1 hour వరకు అలాగే శానిటైజ్ చేసుకుంటూ ఉన్నాం అనుకో ఈజీగా మనం ఫైండ్ అవుట్ అనేది చేయొచ్చు. ఇదంతా ఆటోమేటిక్ సిస్టమ్ అనమాట మనకి. అంటే ఇప్పుడు మనకి సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా, సాఫ్ట్వేర్స్లో మనకి సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గానే రన్ అవుతుంది. 15 hours 80 to 85 degrees రీచ్ అయిన తర్వాత అదే 1 hour వరకు టెంపరేచర్ మెయింటైన్ చేసుకొని ఆ తర్వాత శానిటైజ్ చేసిన తర్వాత మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు. ఈ శానిటైజ్ చేసే సమయంలో మనకి ప్రాసెస్ అనేది ఎక్కడ జరగకూడదు. ఎక్కడ ప్రొడక్షన్ బ్లాకుల్లో కానీ లేదంటే ఫార్మాలో కానీ ఎక్కడ ఏది
ఫ్రెండ్స్, మరి నేను చెప్పే ప్రాసెస్ అనేది మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకవేళ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ సిస్టమ్ మీద కామెంట్స్లో నన్ను తెలియజేయగలరు. లేదంటే డిస్క్రిప్షన్లో నా లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను, నా కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి. దాని ద్వారా కూడా మీరు సంప్రదించితే నేను డెఫినెట్లీ అనేది మీకు నెక్స్ట్ వీడియో పెట్టడానికి రెడీగా ఉంటాను. సో అలాగే నెక్స్ట్ ఇదంతా ప్రాసెస్ ఓరియంటెడ్ మీదే చెప్పాను తప్ప డాక్యుమెంటెడ్ ఓరియంటెడ్ నేను ఇంకా చెప్పలేదు. డాక్యుమెంటెడ్ ఓరియంటెడ్గా కూడా చూద్దాం నెక్స్ట్ వీడియోలో ఎప్పుడైనా కానీ. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను.